జనవరి 25న అత్యంత పవిత్రమైన రథసప్తమి. ఆ సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, ఒంట్లో అద్భుత శక్తులు ప్రవేశిస్తాయి. ఆ సూర్యభగవానుడి కిరణాల్లోని శక్తిని ఈ చెట్టు మాత్రమే గ్రహిస్తుంది. ఈ చెట్టును ఈరోజు కేవలం తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం మాయమైపోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో దరిద్రం దరిచేరదు. ఈరోజు ఈ చెట్టును తాకితే అదృష్టం పడుతుంది. మరి ఈరోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. ఈ రోజు జిల్లేడు ఆకులను రేగిపళ్ళను ఉపయోగించి ఎలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు మరియు రోగాలు నశిస్తాయో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. రథసప్తమి వెనుక ఉన్న పవిత్ర కథను ఇప్పుడు విందాం. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు అదితి మొదటి భార్య. దక్ష ప్రజాపతి 13 కుమార్తెల్లో పెద్దావిడ పేరు అదితి. దక్షుడు యొక్క 13 కుమార్తెలను కశ్యపుడు పెండ్లి చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, మానవ, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటావిడ అతిథి. ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదులందర్నీ ఆదిత్యులు అన్నారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. దితిపుత్రులు దైత్యులు అంటే రాక్షసులు. వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయటం మొదలుపెట్టారు. ఋషులను నాశనం చేయటం మొదలుపెట్టారు. యజ్ఞాలు పాడు చేశారు. అధర్మం పెరిగిపోయింది. వీళ్లను ఎలా నాశనం చెయ్యాలో తెలియక దేవతలంతా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ అదితి, కశ్యప ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు. మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. దితిపుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తున్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుణ్ణి అదితిని వేడుకున్నారు. అప్పుడు అదితి కశ్యపుడితో కలిసి సూర్యభగవానుణ్ణి ప్రార్థించారు. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వాళ్ళ ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇక సూర్యుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు కశ్యపుడు, అదితి. దానికి ఆ సూర్యభగవానుడు ఇలా అన్నాడు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. దానికి వారు, చూడు స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు, యజ్ఞములను రక్షించు, ఇంద్రాది దేవతలకు స్వర్గం వచ్చేలా చెయ్యి, ధర్మ సంస్థాపన చెయ్యి అని అన్నారు. దానికి సూర్యుడు, తదాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని అదితి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్యభగవానుడు. అదితి సూర్యుణ్ణి తన గర్భంలో ధరించింది. సూర్యుడి తేజస్సు అదితి కడుపులో ప్రవేశించింది. 1000 సంవత్సరాల పాటు అదితి గర్భం ధరించింది. అంటే సూర్యుణ్ణి అదితి గర్భంలో 1000 ఏళ్లు మోసింది. ఈ 1000 సంవత్సరాల పాటు అదితి మంచినీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, ఉపవాసంతో ఉంది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చి, కడుపులో ఉన్న పిల్లవాణ్ణి చంపేస్తావా, చనిపోయిన పిండం పుడుతుందేమోనని మందలించాడు. అప్పుడు ఆవిడ, బెంగ పెట్టుకోకు, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు పుడతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అన్నది. అలా అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వచ్చాడు. ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథే మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి. దీనినే ఈ రోజు మనం సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటున్నాం. విష్ణు స్వరూపుడైన సూర్యభగవానుడు అదితికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి. ఈ విధంగా సూర్యభగవానుడు అదితికి పుట్టి ఆదిత్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడు వెంటనే 7 గుర్రములు గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రములు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్యభగవానుడు పుట్టి పుట్టగానే
తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మిట్ట మధ్యాహ్నం సమయం కల్లా 7 గుర్రముల రథం ఎక్కి సూర్యమండలం చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో పుట్టాడు. 4 చేతులతో పుట్టాడు. శంఖం చక్రం అభయహస్తం తామర పువ్వుతో జన్మించాడు. ఇక అదితి కశ్యపుడు ఇలా అన్నారు, నాయనా, నీవు మా కుమారుడివై పుట్టి మమ్మల్ని తరింపచేశావు. దేవతలను మానవుల్ని ఋషులను సమస్త లోకాలను విధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అనూరుడు అనేవాణ్ణి రథసారథిగా చేసుకొని 7 గుర్రములు గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం ఆదిత్యాస్త్రం ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్నవారిని మార్చి రక్షించాడు. శరణు అన్నవారిని రక్షించి పాతాళలోకానికి పంపించాడు. ఆ రోజు దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి. ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యుణ్ణి ప్రార్థించి, ప్రభు, 7 గుర్రముల రథం మీద సూర్యమండలం చేరావు, దుష్ట శిక్షణ చేశావు అని దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ కథను ఈ రథసప్తమి రోజు శ్రద్ధగా వింటే అలాంటి వారు 1000 యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు. ఈ కథను విన్న తరువాత గురువులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు 1,000,000 గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితం పొందుతారు. అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పోయి జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ముందుగా మనం రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉన్న సంబంధం వివరించే ఒక చిన్న పురాణ కథను తెలుసుకుందాం. ఈ చిన్న పురాణ కథ దాదాపు చాలా మందికి తెలియదు. పూర్వం అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివర్లో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాతులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది. అంతేకాదు, ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్లి దేవ విమానంలో కూర్చుంది. అలా ఊడిపోయిన మేక చర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడాకు యజ్ఞం అంతం సమయంలో ఆజ్వధారాలు ధరించటంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిశ్వాతులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, మీరు దుఃఖించాల్సిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిశ్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు నెత్తిమీద జిల్లేడు ఆకు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసే వారికి లేసమాత్రం యజ్ఞఫలం లభిస్తుంది. అంతేకాదు 7 జన్మలలోని ఎలాంటి పాపాలైనా పోతున్నాయి. అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాదు, ఈ రోజు ఇలా స్నానం చేస్తే రోగాలు, శోకాలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఇక అత్యంత శక్తివంతమైన రథసప్తమి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాకితే ఆ సూర్యశక్తి మొత్తం మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. సూర్యకిరణాల్లోని శక్తిని కేవలం జిల్లేడు చెట్టు మాత్రమే గ్రహిస్తుంది. అందుకే శక్తివంతమైన రథసప్తమి రోజు జిల్లేడు చెట్టును తాకితే దివ్యశక్తులు, సూర్యశక్తి మీలోకి ప్రవేశిస్తాయి. మీ ఒంట్లో దోషాలు మొత్తం పోతాయి. జాతకంలో సూర్యదోషం ఉన్నవారు
అలానే రాహు కేతు శని దోషాలతో పీడింపబడుతున్న వారు ఈరోజు జిల్లేడు మొక్కను తాకటం లేదా పూజించటం చేయాలి. ఇక ఈరోజు మీరు జిల్లేడు లేదా రేగు లేదా చిక్కుడు ఈ 3 చెట్లలో ఏ చెట్టునైనా తాకి నమస్కరించుకుంటే మీకు అదృష్టం పడుతుంది. దివ్యశక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అలానే జిల్లేడు ఆకులను ఉపయోగించి ఇలా స్నానం చేయాలి. రథసప్తమి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు. ఈ రోజు జిల్లేడు ఆకులను రేగిపళ్ళను ఉపయోగించి ఎలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు మరియు రోగాలు నశిస్తాయో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే 7 జిల్లేడు ఆకులను 7 రేగుపండ్లను తలపై పెట్టుకొని స్నానం చేస్తారో అలాంటి వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైన పాపాలు చేస్తాడు. ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను రేగి పండ్లను తలపై పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు. దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దాని గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకొని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి నేలలోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో ఒకటి జిల్లేడు, రెండవది రేగు చెట్టు. అందువల్ల ఈ 2 మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలానే ఆమ్లగుణాలు కలిగిన రేగిపండు మరియు జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి రోజు రేగి పండ్లను జిల్లేడు ఆకులను అరుణోదయ వేళ తలపై పెట్టుకొని స్నానం చేస్తారు. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అనే పేరు ఉంది. సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది. అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సూర్యుని రథానికి ఉన్న 7 గుర్రాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను 7 రకాలైన వ్యాధులను నశింపజేస్తుంది. జిల్లేడు ఆకులు శ్లేష్మ పైత్య వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము తేలు విషాన్ని, పక్షవాతాన్ని, బోధకాలు వ్యాధిని పోగొడుతుంది. ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల మానసిక దృఢత్వం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఇక ఇలా స్నానం చేయటానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏంటంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చెయ్యాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు. ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి మానసిక దృఢత్వాన్ని, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇక రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేసినప్పుడు శరీరంపై జాలువారుతూ కింద పడతాయి. దానివల్ల శరీరంపై ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి. సాక్షాత్తు నారాయణుడే రేగి పండ్లను తింటూ తన తపస్సును కొనసాగించాడని, దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తే మానసిక రోగాలు తగ్గటమే కాదు, సాక్షాత్తు నారాయణుడి ఆశీర్వాదం తప్పక కలుగుతుందని నమ్మకం. ఇక రేగి పండ్లను, జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయటం ద్వారా
అవి గ్రహించిన సౌరశక్తిలోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా స్వీకరించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ వేళ మీరు ఇలా 7 జిల్లేడు ఆకులు 7 రేగిపండ్లు శిరస్సుపై పెట్టుకొని తలస్నానం చేయండి. కొంతమంది భుజాల మీద మోచేతుల మీద ఇలా పెట్టుకొని చేస్తారు. అలా కుదరని పక్షంలో మీరు 7 జిల్లేడు ఆకులను శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. ఒకవేళ మీకు దొరకని పక్షంలో కనీసం 1 జిల్లేడు ఆకు 1 రేగిపండు అయినా తలపై పెట్టుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. రథసప్తమి రోజు అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో మీరు చదవాల్సిన ఆ శ్లోకం ఏంటంటే, యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని శ్లోకం చదవాలి. అంటే 7 జన్మలలోని పాపాలు, రోగాలు, శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం. ఇక ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన విధి ఒకటుంది. ఈ రోజు సూర్యోదయానికి ముందు ఇలా స్నానం చేశాక రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో జిల్లేడు ఆకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి సూర్యుని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగేలా ఆ సూర్యభగవానుడు దీవిస్తాడు. ఈ రోజు ఇలా జిల్లేడు ఆకుకు రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా సూర్యభగవాను చూసి నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. ఆ సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవటానికి ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతని మన పురాణాలు చెప్తున్నాయి. ఇలా సూర్యభగవాను దర్శించుకునే సమయంలో ఆ సూర్యభగవానుడి 12 నామాలు జపిస్తే ఎంతో మంచిది. ఆ నామాలు ఏంటంటే, మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖాఘాయ నమః, పూషాయ నమః, హిరణ్య గర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అనే ఈ నామాలు జపించాలి. ఈ మంత్రాలు చదవటం రానివారు సూర్యుని చూసి నమస్కరించుకుంటే సరిపోతుంది. ఇక జిల్లేడు ఆకులను కోసే సమయంలో జాగ్రత్తగా కొయ్యాలి. అజాగ్రత్తగా కోస్తే పాలు చింది కంట్లో పడతాయి. అది చాలా ప్రమాదం. జాగ్రత్తగా జిల్లేడు ఆకును కోసి నీటితో శుభ్రంగా కడగాలి. పాలు మొత్తం పోయేదాకా కడగాలి. ఆ ఆకును గుడ్డతో తుడుచుకొని దానిమీద రేగిపండ్లు పెట్టుకొని శిరస్సు భాగంలో ఉంచి 2 కళ్ళు గట్టిగా మూసుకొని శ్లోకం చదువుతూ శిరస్సుపై నీటిని వదలాలి. ఇలా చేస్తే ఎంతో మహాపుణ్యాన్ని పొందుతారు. ఇంకా ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లల్ని జిల్లేడు ఆకుల్ని కోసుకొని రమ్మని పంపకండి. వారికి వాటిని ఎలా తెంపాలో అర్థం కాదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇలా చేసి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలి. ఈ రోజు జిల్లేడు ఆకులు లభించకపోతే చిక్కుడు ఆకులను కూడా వినియోగించవచ్చు. ఈ రోజు అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులు 7 రేగిపళ్ళు తల, భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచి తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి. ఈ రోజు తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గుల మీద గొబ్బి పిడకలను కుంపటిగా అమర్చి దానిమీద పసుపుతో అలంకరించిన కొత్త గిన్నె పెట్టి అందులో ఆవు పాలతో పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను 3 సార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తరువాత చిక్కుడు గింజలను రథాకారంలో గుచ్చి తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఆ రథాన్ని ఉంచి ఆ రథం మీద సూర్యదేవుణ్ణి ఆవాహన చేసి రథం ముందు 15 చిక్కుడు ఆకులు పరిచి వాటిల్లో ఇంతకు ముందు వండిన పొంగలి పెట్టి, అంటే వీటిల్లో 5 ఆకులు అగ్నిదేవుడికి, 5 ఆకులు తులసీమాతకు, 5 ఆకులు సూర్యభగవానుడికి నివేదన పెట్టాలి. ఆదిత్య సంబంధమైన స్తోత్రాలు, అష్టకాలు పారాయణ చేయాలి. సమంత్రకంగా 16 ఉపచారాలతో ఆదిత్యుడికి అర్చనలు చేయాలి. ఈ పూజల్లో అనేక ప్రాంత ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు 7, 9 ఆకుల్లో నివేదన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేకువజామునే నిద్రలేచి దగ్గరలో ఉన్న నది లేదా చెరువుకు వెళ్ళి చెరుకుగడతో అందులోని నీటిని కదిపి ఆ తరువాత శాస్త్రోక్తంగా స్నానం చేస్తారు. మరికొన్ని ఆచారాల్లో ఇంటి వద్దనే స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శక్తిని అనుసరించి వెండి, బంగారం లేదా రాగి పాత్రలో ఉంచి ఆ పాత్రను శిరస్సున పెట్టుకొని నదికి వెళ్తారు.
నదీమాతను ధ్యానించి దీపాన్ని నీటిలో వదులుతారు. ధర్మసింధు ప్రకారం రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండి మర్నాడు శాస్త్రోక్త రీతిలో స్నానం చేసి సప్తమి వ్రతం చేస్తే 7 జన్మల పాపం నశిస్తుంది. రథసప్తమి వ్రతాన్ని చేయటం వల్ల శారీరక రోగాలతో పాటు ప్రస్తుత గత జన్మల్లోని పాపాలన్నీ నశిస్తాయని వ్రత చూడమని చెప్తుంది. మనుస్మృతి ప్రకారం సూర్యారాధన వల్ల శారీరక రోగాలన్నీ నశించి ఉత్తమమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్తుంది. జాతకం ప్రకారం సూర్యగ్రహ దోషం ఉన్నవారు, ఉదర నేత్ర దంత ఉష్ణదోషాలు ఉన్నవారు కెంపు మాణిక్యం వంటి ఎర్ర రత్నాలు, ఎర్రని పుష్పాలతో సూర్యదేవుణ్ణి పూజించి యథాశక్తిగా సూర్యదేవుని బంగారు వెండి ప్రతిమను దానం చేయాలి. ఫలితంగా సకల దోషాలు నివారించబడతాయి. ఈరోజు జిల్లేడు ఆకులు, బదరీ ఫలాలు అంటే రేగిపళ్ళు, గరికపోచలు, చందనంతో కలిపిన అక్షతలు తీసుకొని సమంత్రకంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలని, ఆ తరువాత నువ్వుల పిండితో చేసిన అప్పాలను నివేదన చేయాలని, అనంతరం శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలని నిర్ణయ సింధువు చెప్తుంది. రథసప్తమి కేవలం పర్వదినం మాత్రమే కాదు, అనంతమైన కాలగమనంలో జరిగే ఖగోళంలోని మార్పులకు సంకేతం. గ్రహ గమనాలు, ప్రత్యేకించి సూర్యగమనం మారుతుందని, ఇందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలనే సందేశాన్ని రథసప్తమి అందిస్తుంది. ఇక సూర్యోపాసన చేసేవారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించి తీరాలి. అవేమిటంటే మద్యపానం, స్త్రీ సంపర్కం, తైల సంస్కారం విడిచిపెట్టాలి, అసత్యం పలకకూడదు, కోపం పనికిరాదు, హారాలు ధరించకూడదు, మంచం మీద శయనించకూడదు, బ్రాహ్మణ గో మనుష్య దేవతానింద చేయకూడదు, పరుల ఇంటికి వెళ్ళకూడదు. సూర్యోపాసన చేసే రోజున ప్రత్యేకించి ఆదివారం రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రవాహాలు, చెరువులు లేదా కోనేరుల్లో స్నానం చేయాలి. అనంతరం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తిలకం ధరించాలి, సదాచారం పాటించాలి. పూజ, జపం, అర్ఘ్యం, ప్రదక్షిణ, నమస్కారం, స్తోత్రపారాయణ ఈ 6 విధాలుగా సూర్యదేవుణ్ణి అర్చించాలి. పూజ మధ్యలో లేచి వెళ్ళకూడదు. పూజ ప్రారంభం నుండి చివరి వరకు ఇతరులతో మాట్లాడకూడదు. అన్య మనస్కులై ఉండకూడదు. పూజ మధ్యలో ఆవలింపు, తుమ్ము, అపానవాయువు వస్తే ఆచమనం చేసి 3 సార్లు గోవిందనామస్మరణ చేయాలి. మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపాలన్నీ తొలగిపోవటం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం. మాఘమాసంలో మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థం వస్తుంది. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఒక వ్రతంగా ఉంది. మాఘమాసంలో ఎవరికి వారి వీలును బట్టి నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి కుంటలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఎంతో మంచిది. మాఘమాసంలో సూర్యుడు ఉన్న మకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని చెప్తున్నారు. వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు ఇంట్లోనైనా స్నానం చేస్తే 6 సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానది స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణ వచనం. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు. మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే
జన్మజన్మల దరిద్రం పాపాలు పటాపంచలవుతాయి. ఇంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని చదివి ఈ మాసంలో స్నానం చేస్తే సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయని పురాణ వచనం. ఆ శ్లోకమేంటంటే, దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్య మాఘపాప వినాశనం అని స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మాఘపురాణం ప్రకారం మాఘమాసంలో స్నానం మహిమను వివరించే కథను తెలుసుకుందాం. ఈ కథను మాఘమాసంలో విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఆ పవిత్ర కథను విందాం. సూత మహాముని సౌనకాది మహామునులకు ఇలా మాఘమాస స్నాన మహిమ తెలియజేస్తాడు. పూర్వం దిలీప మహారాజు ఉండేవాడు. దిలీప మహారాజు ఎన్నో యాగాలు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతను ఒకసారి వేటకు పోయాడు. అనేక మృగాలను వేటాడి అలసిపోయి ఒక సరస్సు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది. తరువాత ఆ ప్రదేశం నుండి తన రాజ్యానికి పోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజుకి కనిపించి, ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సుందరమైన సరస్సులో స్నానం చేయకుండా పోతున్నావా? మాఘమాసంలో చేయు నదీ స్నానం, సరస్సులో స్నానం ఎంతో పుణ్యమని తెలియదా అని ప్రశ్నించాడు. దానికి దిలీప మహారాజు మాఘస్నానం మహిమ చెప్పమని వేడుకున్నాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నీవు తక్షణం ఈ సరస్సులో స్నానం చేసి రాజ్యానికి వెళ్ళాక మాఘస్నానం మహిమ గురించి వశిష్ఠ మహాముని వల్ల తెలుసుకోమని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. వెంటనే దిలీప మహారాజు మాఘస్నానం మహిమ తెలుసుకోవాలని తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. గురువును దర్శించి నమస్కరించి మాఘస్నానం మహిమ తెలుపమని కోరాడు. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుని ఆశీర్వదించి, నాయనా దిలీప, మాఘమాసం ఎంతో విశిష్టమైంది. మాఘమాసం శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం. పూర్వం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు ఎంతో బాధపడ్డాయి. అందులో భృగు మహర్షి కూడా ఉన్నాడు. అతను ఆ ప్రాంతం విడిచిపోవటానికి ఇష్టం లేకపోయినా కైలాస పర్వత ప్రాంతానికి చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమం నిర్మించుకొని తపమాచరించసాగాడు. పవిత్ర మనోహరమైన ఆ దివ్య ప్రదేశానికి గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారు అక్కడ విహరించి ఉత్సాహం పొందుతూ ఉన్నారు. ఒకరోజు ఒక గంధర్వుడు భార్యతో సహా ఆ ప్రదేశానికి వచ్చాడు. అతను భృగు మహర్షికి నమస్కరించాడు. భృగు మహర్షి అతన్ని చూశాడు. అతని శరీరం చూడటానికి ఎంతో అందంగా ఉంది, కాని ముఖం మాత్రం పులిలాగా ఉంది. అందువల్ల అతని శరీరం అందంగా ఉన్నా ముఖం కారణంగా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంది. అతను భృగు మహర్షికి నమస్కరించిన తరువాత ఇలా అన్నాడు, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నాయి. నా భార్య కూడా ఎంతో అందంగా ఉంటుంది. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నాయి. కాని భయంకర వికారమైన ఈ పులి ముఖం నాకు బాధాకరంగా ఉంది. దీన్ని పోగొట్టుకున్నట ఎట్లో తెలియటం లేదు. ఈ వికారంగల భయంకరమైన ముఖం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ ముఖం వల్ల నాకు ఎన్నో భోగాలు ఉన్నా సంతోషం లేకుండా పోయింది అన్నాడు. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలిపడి అతనికి సాయం చేయాలని అనుకొని, నాయనా, గత జన్మలో చేసిన పాపం వల్ల ప్రస్తుతం నీకీ దుస్థితి కలిగింది. పాపము, దురదృష్టము, పేదరికం ఈ మూడు కూడా జీవిని బాధిస్తాయి. ఇలాంటి వాటిని పోగొట్టుకొని లాభం పొందవలెనన్నా పుణ్యనది అందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకోవాలి. ఇలాంటి కార్యాలకి మాఘమాసం ఎంతో విశిష్టమైంది. ఈ నెలలో చేసిన స్నానము, దానము, పూజ, జపము జీవికి గల పాపములను పోగొట్టి శుభం వెంటనే కలుగుతుంది. అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మాఘమాసంలో నదిలో కాని, సముద్రంలో కాని, కాలువలో కాని, సెలయేరులో కాని స్నానం చేసినా వచ్చును. నీ అదృష్టం వల్ల ఈ రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానము మరియు ఇష్టదేవత పూజ చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వుడికి చెప్పాడు. ఆ విధంగా గంధర్వుడు మాఘస్నానము ఆచరించాడు. వెంటనే పులిముఖం పోయి సుందరమైన ముఖం వచ్చింది. గంధర్వుడు ఆశ్చర్యపడి
మాఘమాసం మహిమ గురించి అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు. తరువాత చేసిన మేలుకు భృగు మహర్షికి నమస్కరించాడు. తరువాత గంధర్వుడు తన భార్యతో పాటు తన లోకానికి పోయాడు అని దిలీప మహారాజుకి వశిష్ఠ మహాముని వివరించాడు. కాబట్టి మాఘస్నానం అంతటి పవిత్రమైంది.